మనం చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుని ప్రభువా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు అది నా జీవితంలో అది చేయి, ఇది చేయని అడుగుతూ ఉంటాం. దేవుడు కూడా ప్రేమ కలిగిన దేవుడు ఆయన మన కోసం ఎప్పుడు కూడా అనేకమైనవి మన కోసం సిద్ధపరిచే దేవుడిగా ఉంటాడు. మనందరి ఇళ్లలో కూడా మంచి నీళ్ళు వచ్చే ట్యాప్ ఉంటుంది. మంచి వాటర్ వచ్చే ట్యాప్, డ్రింకింగ్ వాటర్ అంతా కూడా మున్సిపాలిటీ కనెక్ట్ అయ్యి వాళ్ళంతా కూడా ఫ్రెష్ వాటర్ని మనకి ప్రొవైడ్ చేస్తారు. సడన్గా ఒక రోజు మీరు పొద్దున్న లేచేటప్పటికల్లా ఆ ఫ్రెష్ వాటర్ రావట్లేదు. మీరు ఏం చేస్తారు? వెళ్ళి మీ పక్కింటి వాళ్ళని అడుగుతారు, మీకు వస్తుందా, మాకు రావట్లేదు అని అంటారు. వాళ్ళు ఒకవేళ మాకు వస్తుంది అని అన్నారనుకో, అప్పుడు మనకి ఇంకా టెన్షన్ పెరుగుతుంది. అమ్మో ఏమైందో, ఎందుకు రావట్లేదు వాటర్. మన గబగబా మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి మాకు వాటర్ రావట్లేదు అన్నాం అనుకో, వాళ్ళు అంటారు ట్యాంక్ ఫుల్ వాటర్ ఉంది, అందరికీ వస్తుంది, మీ ఒక్కళ్ళకే రావట్లేదు. ప్రాబ్లం మా దగ్గర లేదు, ఎక్కడ ఉంది? మీ పైప్స్లోనే ఉంది. దేవుడు అంటాడు, నేను ఎప్పుడు దీవించాలని ఆశపడతాను, కానీ ప్రాబ్లం నీ దగ్గరే ఉంది. బికాస్ యువర్ పైప్స్ ఆర్ డర్టీ, బికాస్ యువర్ పైప్స్ ఆర్ క్లాగ్డ్. నువ్వు సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్ల, నువ్వు సరిగా క్లీన్ చేయకపోవడం వల్ల, నువ్వు సరిగా శ్రద్ధ చూపించకపోవడం వల్ల పైప్స్ బ్లాక్ అయిపోయినాయి. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ యువర్ ఎండ్. ఈ రోజున మన జీవితంలో దేవుని యొక్క ప్రొవిజన్ మన జీవితంలో రాకపోవడం గల కారణం ఆయన కాదు, ప్రాబ్లం మనమే ప్రాబ్లం.